హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మంచి కథతో నేను ముందుకు వచ్చేసానండి. ఎంత మంచిదంటే ఇందులో ఎంత అర్థం ఉందో వింటే మీకే అర్థమవుతుంది. మహాలక్ష్మీదేవి స్వామివారిని 3 ప్రశ్నలు అయితే అడుగుతుందండి ఆ మహావిష్ణువును. అప్పుడు ఆ స్వామివారు కథ చెప్పడం మొదలు పెడతాడనమాట. నేను కథ చెప్తాను, నువ్వు విను లక్ష్మీదేవి అని అంటాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను, మరియు ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుందన్నమాట అమ్మవారు. శ్రీవారు కథలు మొదలు పెడుతూ, ప్రయాగ నగరంలో విశ్వరథ్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఆయన ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణ్యాలు దానం చేస్తూ తన పౌరులను యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులు ఇంద్రుడికి కూడా అసూయ పడేవాడనమాట. ఆ రాజు చేసే పనులకు ప్రతి సంవత్సరం వారు భగవంతుని సప్త కథలను నిర్వహించేవారు. దాని కారణంగా అందరూ ఆ కథను విని సాధువులు, ఋషువులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలిచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడనమాట. రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించి వారికి అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెబుతుంది అని రాజు అయితే చెబుతాడు. ఆ మాటలకు రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుందన్నమాట. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, మంత్రి గారు, దయచేసి ఋషువులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటలను తయారు చేసి వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడనమాట. ఆ మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ఆకాశ ప్రదేశంలో వంట చేయడానికి అనుమతి కోరుతాడు రాజును. రాజుగారు మీకు నచ్చినది చేయమని ఋషులను ఆహ్వానించినందున వంటలలో రుచులకు ఎటువంటి లోటు ఉండకూడదని చెబుతాడనమాట. రాజు మహామంత్రితో, మహామంత్రి, ఆహారం మరియు సేవలలో ఎటువంటి లోటు ఉండకూడదు, అందుకే ఋషులకు స్వాగతం పలికేందుకు రాష్ట్రమంతా అలంకరించాలని ఆదేశిస్తాడు రాజు. మరోవైపు బహిరంగ వంటగదిలో కీరు వండుతుండగా అదే సమయంలో ఒక డేగ తన గోళ్ళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళుతూ ఉంటుంది. కానీ ఆ డేగ అదే స్థలం వైపుగా ఎగురుతున్నప్పుడు బహిరంగ వంటగది మీదుగా వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరితమైన పాము నోటు నుండి కొన్ని విషపు చుక్కలైతే పడిపోతాయి ఆ వంటలో. రాజు ఆహ్వానించినందున చుట్టుపక్కల రాజ్యాల నుండి ఋషులు అలాగే ఎంతోమంది వచ్చారనమాట. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి సరైన ఆసనాలను ఇచ్చి రాజు చేతులతో ఋషులకు భోజనం వడ్డిస్తాడు. అతను స్వయాన చేతులతో అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తారన్నమాట. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ అకస్మాత్తుగా తల తిరగడం మొదలవుతుంది. వారు భోజనం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం అంతా కుప్పకూలి పడిపోతారనమాట. రాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అతను వెంటనే తన సేవకులకు ఆహారాన్ని విసిరివేయమని చెప్తాడనమాట. మరియు తన రాజభవనంలో బ్రాహ్మణులు అకాల మరణం గురించి తెలుసుకున్న రాజు ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి చంపిన ఘోర పాపానికి అతను జన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందికి వస్తుందని ఆలోచించడం మొదలు పెడతాడనమాట. ఋషులు ఆత్మ ధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకి పంపుతాడు. మరియు కొందరు వేరు వేరు జన్మలలో జన్మించేవారన్నమాట. కానీ చిత్రగుప్తుడు వారి అకాల మరణం యొక్క పాపాన్ని
ఎవరు భరించాలి? మరియు ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితిలో చిత్రగుప్తుడు యమరాజుని తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు కూడా న్యాయం ఎవరికి చేయాలి అని ఆలోచించాడు. ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు మరియు అతను స్వయంగా పశ్చాత్తాపపడుతున్నాడు కాబట్టి ఆయన తప్పు లేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకెళ్తున్న ఆకాశంలో ఉన్న అదే డేగకు తెలియదు. డేగ చేతి తీసుకెళ్తున్న పాము తన ప్రాణాలని కాపాడుకోవాలనే ఉండడంలో ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియక ధర్మరాజు శ్రీ మహావిష్ణువును తలుచుతాడు. ఎందుకంటే అతను తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగంగా అవుతాడు. అప్పుడు శ్రీవారు ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఆ మహాపాపానికి కారకుడిని మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహావృషులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీతో ఇలా అన్నారు: ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ ఋషి, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు? ఆ ఋషులు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే రాజస్థానం గురించి మాట్లాడుతున్నాను. మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినడం వల్ల చనిపోయారు. మీరు ఇంకా చావాలని కోరుకుంటే మీరు ఆ దర్బారుకు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్నాడు. రోజు రాజ్యంలో నివసిస్తున్న ప్రజలందరూ ఆ స్త్రీ మాటలు విన్న తర్వాత వెంటనే ఆ రాజ్యం నుండి తిరిగి వచ్చారు. కానీ ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు రాజ్యం గురించి చెబుతూనే ఉంది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరాత్ వారి వృద్ధాప్యం కారణంగా అడవిలో మరణిస్తాడు. ధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్యపాపాలు వృత్తాంతాన్ని చూసినప్పుడు అతను మహారాజుతో ఇలా అంటాడు: మహారాజు, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనుకోగా ధర్మరాజు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరాత్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకి తెలియదని అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్తాడు. ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం, విచారం కలగలేదు. అందుకే కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వల్ల మహాపాపానికి భాగస్వామ్యురాలైంది. కావున ఈ స్త్రీని 16 నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. విష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు: లక్ష్మి, మహారాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్న ప్రకారం ఎవరైనా కబుర్లు చెబుతూ ఎవరినైనా దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసిన పాపంగా పరిగణించబడతారు. ఓ లక్ష్మీదేవి, మీ రెండో ప్రశ్న ప్రకారం ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించడం లేదా పదాలతో హింసించడం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడటం కూడా పాపం కిందకే వస్తుంది. మీ మూడో ప్రశ్న ప్రకారం ఒక వ్యక్తి
అవాస్తవాన్ని మాట్లాడటం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు మరియు అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. చూశారు కదా అండి, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణు లక్ష్మీదేవికి అయితే వివరిస్తాడనమాట. చూశారు కదా, ఈ చిన్న కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి మంచి మంచి కథలతో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.